పర్యాటకులకు, ప్రకృతి ప్రేమికులకు శుభవార్త. గోదావరి నదిలో రమణీయ దృశ్యాలకు నెలవైన పాపికొండల విహారయాత్రకు మార్గం సుగమమైంది. సాంకేతిక కారణాలతో సుమారు 20 రోజుల పాటు నిలిచిపోయిన బోటు సేవలను తిరిగి ప్రారంభించేందుకు అధికారులు అనుమతులు మంజూరు చేశారు. శనివారం నుంచి ఈ సేవలు పునఃప్రారంభం కానున్నాయి. పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలోని గండిపోచమ్మ ఆలయం నుంచి 15 ప్రైవేట్ బోట్లు ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థకు చెందిన ఒక బోటు ప్రయాణానికి సిద్ధంగా ఉన్నాయి. రంపచోడవరం రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ స్వాతి, జాయింట్ కలెక్టర్ ప్రశాంత్ కుమార్ నేతృత్వంలోని అధికారుల బృందం భద్రతా ఏర్పాట్లను, బోట్ల స్థితిగతులను సమీక్షించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకుంది. గత నెల జూన్ 14న గండిపోచమ్మ ఆలయం నుంచి పాపికొండలకు వెళ్తున్న ఒక పర్యాటక బోట్లో దేవీపట్నం పోలీస్ స్టేషన్ సమీపంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఈ ఘటనతో ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని అధికారులు వెంటనే బోట్ సేవలను తాత్కాలికంగా నిలిపివేసి అన్ని బోట్లకు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ప్రస్తుతం అన్ని బోట్లను పరిశీలించి అనుమతులు మంజూరు చేశామని జలవనరుల శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ భాస్కర్ ధృవీకరించారు. వర్షాకాలం నేపథ్యంలో పర్యాటకుల తాకిడి పెరుగుతుండటంతో తాజా నిర్ణయంతో పర్యాటక రంగం తిరిగి ఊపందుకుంటుందని, తద్వారా స్థానిక ఉపాధికి భరోసా లభిస్తుందని భావిస్తున్నారు. ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ కఠినమైన నిబంధనల నడుమ ఈ సేవలను కొనసాగిస్తామని అధికారులు స్పష్టం చేశారు.